వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రణిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒకే వైపు కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. ఫైనల్గా ఒక అంశం అయితే కొలిక్కు వచ్చింది. ఎస్ఎల్బీసీకి సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు సంబంధించిన అంశం ఈరోజు పూర్తి స్థాయిలో ఆ పాపం ఎవరు చేశారు? ఎస్ఎల్బీ పాపానికి సంబంధించి ప్రభుత్వం మీద నెట్టేద్దామా, లేకపోతే కాంట్రాక్టర్ సంస్థ మీద నెట్టేద్దామా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం ఉందామా, లేకపోతే అందులో పనిచేసే అధికారులకు ముందస్తు సమాచారం తెలిసినాక కూడా అలాగే వ్యవహరించారు అంటూ ఆరోపణలు చేద్దామా, లేకపోతే 7 రోజుల పాటు విస్తృతంగా హైదరాబాద్ టు ఎస్ఎల్బీ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిన అది ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని నిలదీద్దామా అనేది చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అసలు ఏం జరిగింది, ఎస్ఎల్బీసీకి సంబంధించి జరిగిన పరిణామం ఏంటి అనేది ఒకసారి నేను రాసుకొచ్చిన చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఎస్ఎల్బీ ప్రమాదానికి సంబంధించి ఎస్ఎల్బీ పాపం ఎవరిది, ఈ ఎస్ఎల్బీ టనెల్కు సంబంధించిన పాపం ఎవరిది, ఈ ఎస్ఎల్బీకి సంబంధించి ఎవరు పాపం చేశారు అనే అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాస్తవానికి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎస్ఎల్బీసీకి సంబంధించి కనబడుతున్న ఈ అంశం ఏదైతే ఉందో నిజానికి ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల నష్టం జరిగింది అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, మన ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి సంబంధించి నీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు అక్కడ శ్రమిస్తున్న తరుణంలో ఒక హఠాత్ పరిణామంగా చోటు చేసుకున్న అంశంగా మనం చెప్పచ్చు. సో ఫైనల్గా ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదాన్ని కాస్త మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరే పార్టీ కావచ్చు, సో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు స్పందించలేకపోయింది, ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఫైనల్గా ఎస్ఎల్బీసీకి సంబంధించి తప్పు చేసిన ప్రభుత్వాన్ని ఒకసారి మనం నిలదీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎస్ఎల్బీకి సంబంధించి చేసిన తప్పిదాన్ని మరి ఎట్లా చూద్దాం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎల్బీ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి విస్తృతంగా లోతుగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాస్తవానికి ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ 2005లో వైఎస్ హయాంలో ప్రారంభమైంది. ప్రమాదకర పరిస్థితులతో పక్కన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక శరవేగంగా కూడా పనులు ప్రారంభించింది. ప్రమాదం అని తెలిసినా కూడా ఎందుకు పనులు మొదలు పెట్టారు, పనులు స్టార్ట్ అయిన కొద్ది నెలలకే కుప్పకూలిన ఆ టనెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు, ఆ 8 మంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయినట్టేనా, 8 మంది కార్మికులు బ్రతికే ఛాన్స్ లేదంటున్న ఎక్స్పర్ట్ అంటూ కూడా మనం ఇప్పటి వరకు చూస్తున్న అంశాన్ని చూస్తాం. సో ఒకసారి ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన విషయంలో సర్కార్ను వెంటాడుతున్నది అంటూ కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు, ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సర్కార్ను వేటాడుతున్న కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. కమిషన్ల కోసమే ఎస్ఎల్బీసీ ఆ టనెల్ను తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ నేతలు. అత్యుత్సాహం 8 మంది ప్రాణాలను తీస్తుంది. నిజం కదా? కాంగ్రెస్ అత్యుత్సాహంతో 8 మంది ప్రాణాలు ముప్పు వాటిల్లిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటి నుంచి నేటి వరకు కూడా ఫైర్ అవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి విరుచుకుపట్టారు. కమిషన్ల కోసమే ఆగమాగం చేసి రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల తర్వాత ఎస్ఎల్బీసీ పనులు స్టార్ట్ చేశారు. కానీ టనెల్ పైకప్పు కూలి ఇప్పుడు అందులో 8 మంది ఇరుక్కుపోగా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒక్కొక్కరుగా ఒక్కొక్క మాట మాట్లాడుతూ మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఎస్ఎల్బీ టనెల్కు సంబంధించి ప్రమాదం వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కుదిరిందండి. యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా టనెల్ దగ్గరికి రాబోతున్నారు. మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అనేది కూడా ఒకసారి మనం చూడాలి. సో ఒకసారి ఇంతటి ప్రమాదానికి కారకులైన వాళ్ళు ఎవరు అనేది కూడా ఒకసారి చర్చిద్దాం. సో ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీ టనెల్లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే 8 మంది జాడ అంతుపట్టని ధైర్యం. ఇంతటి ఘోర ప్రమాదానికి కారకులు ఎవరు? ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాదం ఎవరి అత్యుత్సాహం అనాలి? ఆ 8 మంది కార్మికుల ఫ్యామిలీలకు ఏం సమాధానం చెప్తారు అనేది చూద్దాం. అయితే మొత్తానికి నేనేం చేసిన అంటే దీన్ని పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో అర్థమయ్యే భాషలో ప్రజలందరికీ ఒక అంశాన్ని తీసుకొచ్చిన.
ఎస్ఎల్బీసీ ప్రమాదం యావత్తు దేశం షాక్ అయ్యేలా చేసింది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగ్గా 8 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఇవాళ మార్చి 2 అంటే నేటికి సరిగ్గా కూడా పూర్తి స్థాయిలో కూడా 9 రోజులైంది. అంటే మార్చి 3వ తారీఖు పూర్తి స్థాయిలో 9 రోజులైంది. ఈ 9 రోజుల నుంచి దేశమంతా వారి కోసం ప్రార్థనలు చేస్తుంది, క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటుంది. కానీ అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో కూడా ఏమాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకు టన్నెల్లో జరిగింది సాదాసీదా ప్రమాదం కాదు, ఘోర ప్రమాదం. చరిత్రలో ఎన్నడూ చూడని సహజంగా ఇలాంటి ప్రమాదాలు బొగ్గు గనులలో మాత్రమే వెలుగు చూస్తాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించే క్రమంలో ఇలాంటి ఇన్సిడెంట్స్లను చూసి ఉండరు, విని కూడా ఉండరు. కానీ చూడాల్సి వచ్చింది, వినాల్సి వచ్చింది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా టన్నెల్ ప్రమాదం జరిగిందనేది నిపుణుల అంచనా. ఎప్పుడో 2005లో ఎస్ఎల్బీసీకి సంబంధించి అంకురార్పణ జరగగా ఆ తర్వాత మారిన ప్రభుత్వాల నేపథ్యంలో పనులు పెండింగ్లో పడ్డాయి. అంతకుముందు వరకు ఏమో గానీ కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా ఆయన పీఠం ఎక్కడం లాంటి పరిణామాలతో వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. స్వరాష్ట్రంలో అంది వచ్చిన అవకాశాలను వాడుకొని తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు కేసీఆర్. ఈ క్రమంలోనే ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వాటిని మళ్ళీ పునఃప్రారంభించి పనులు కంప్లీట్ అయ్యేలా చేశారు. దాంట్లో అక్కడకు రాని వాటి గురించి పక్కన పెట్టాను. అందులో ప్రధానమైనది కూడా ఎస్ఎల్బీసీ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ అంత సేఫ్ కాదు అని భావించిన గులాబీ బాస్ కేసీఆర్ దాని పనులను పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టకుండా ఎంతో కొంత మేర మాత్రం చేసే ప్రయత్నం చేశాను. దానితో వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత, ప్రయోజనాలు ఏంటి అనే వాటిపై కూడా ఫుల్ ఫోకస్ చేసి స్టడీ చేసి ఎస్ఎల్బీసీ అంత సేఫ్ కాదు అండ్ సెక్యూర్ కూడా కాదని స్పష్టం చేశారు ఆయన. కానీ 2000 ఏంది అంటే పూర్తి స్థాయిలో 2014 నుంచి అధికారంలో వచ్చిన తర్వాత 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ ఎస్ఎల్బీసీని భుజాన ఎత్తుకుంది. పరిస్థితులలో ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది చిక్కుకోవాల్సి వచ్చింది. చివరికి 9 రోజులు కంప్లీట్ అవుతున్న ప్రాణాలు సంగతి దేవురడుగు. ఇక కనీసం అంటే డెడ్ బాడీలను సైతం బయటకు తీసుకుపోవడం ఘోర వైఫల్యానికి చెప్పొచ్చు. ఇక ప్రమాదం ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. పూర్తి స్థాయిలో ప్రమాదానికి సంబంధించి జరుగుతున్న అంశాలు దాంతోపాటు తెలుసుకుంటే టన్నెల్లో జరిగిన ఆ హృదయ విదారకమైన సంఘటన చూస్తే మాత్రం అందరికీ కన్నీళ్లు రావాల్సిందే. ఇక కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు స్వరంగ ముప్పు ఉన్నప్పుడు గురి కావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఒక ఆనవాలు కూడా ఉంది. ఇప్పుడు జరిగిన ఎస్ఎల్బీ రెండోది. గతంలో 2011లో దేవాదుల స్వరంగం కుప్పగూలి చలివాగు కింద 3 జలసమాధి అయ్యారు. ఇప్పుడు ఎస్ఎల్బీలో 8 మంది కార్మికులు కూడా చిక్కుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎస్ఎల్బీ ప్రమాదంలో పోల్చకూడదు. కానీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అనుకోని పరిస్థితులలో చిన్న ప్రమాదం జరుగుతూనే ఎంత గోల చేసింది, గీ పెట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎల్బీసీ టన్నులలో పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన అత్యుత్సాహం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అపహాస్యం చేయాలని కంకణం కట్టుకున్న వైనం చివరికి వారికే బ్యాడ్ ఫైర్ అయినట్లుగా ఉంది. 42 కిలోమీటర్ల స్వరంగాని అభయారణ్యం మధ్య నుంచి ప్రాజెక్టు డిజైన్ చేయడమే పెద్ద తప్పు. ఆ తప్పిదాలను సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. టనెల్లో శబ్దాల జాప్యానికి, పనులు సాగకపోవడానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నమూనే కారణమని సాగునీటి నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగితేనే కాంగ్రెస్ పార్టీని దాని చిలువలు పలువలుగా భూతద్దంలో చూపెట్టి నానా హంగామా చేసింది. మొత్తానికి ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లుగా బీఆర్ఎస్ను కేసీఆర్ను బదనాం చేసేందుకు తహతహలాడారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికీ కాళేశ్వరం పేరుతో రాజకీయాలు చేయడానికి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ గాలు దూతుందనే ఉంది. ఇక కమిషన్లు, ఎంక్వైరీల పేరుతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తి కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డకు మరమ్మతులు చేయడానికి ముందుకు రావటం లేదనేది అందరికీ తెలుసు కూడా. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని పెండింగ్లో పెట్టి పనికి రాని ప్రాజెక్టులను ముద్రవేసే పనిలో నిమగ్నమైంది. భూములను బీడు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంత పెద్ద బ్యారేజ్లో పిల్లర్లపై చిన్న పగుళ్లు ఏర్పడితే దాన్ని ప్రపంచం నష్టం చిత్రీకరించిన కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాహుల్ గాంధీని తీసుకుపోయి నానా యాగి చేసింది. కానీ ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఆ స్వరంగంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన 2, జార్ఖండ్కు చెందిన 4, పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒక్కొక్కరు మొత్తం 8 మంది ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ వారు ప్రాణాలతో లేకపోవచ్చని ఏకంగా ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. అయితే నిజమైతే ఈ పాపం ఎవరిది? ఆ 8 కుటుంబాల శాపం ఎవరికి తగలాలి? మరి
ఇదిలా ఉంటే వాస్తవానికి ఎస్ఎల్బీసీ స్వరంగం ప్రమాదం ఫిబ్రవరి 22న ఉదయం 8:30 చోటు చేసుకుంది. 8:30 జరిగితే దాన్ని ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రమాద తీవ్రత తెలిసినా ప్రభుత్వ పెద్దలు పెద్దగా స్పందించలేదని అధికార వర్గాలలో జోరుగా ప్రచారం నడుస్తుంది. స్వరంగం చిక్కుకున్నది ఉత్తర భారతానికి చెందిన వారు కావడం, జాతీయ మీడియాలో విస్తృతంగా స్వరంగం ప్రమాదం ప్రచారం కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ పాపం ఎవరిది, ఆ శాపం ఎవరికి? కుప్పగూలిన ఎస్ఎల్బీసీ టనెల్లోని 8 ప్రాణాల సంగతేంటి? మట్టి పొరల కిందలో నగిలిపోతున్న 4 రాష్ట్రాలకు సంబంధించిన 8 మంది కూలీల ప్రాణాలపై భరోసా ఇచ్చేది ఎవరు అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఇదండి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి వాస్తవ దృశ్యాలను నేను రాసుకొచ్చే ప్రయత్నం చేసిన. సో ఏంటి ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదాన్ని మొత్తం ఎందుకు చదివి వినిపించిన అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తప్పనేది కొత్త ఏమీ కాదు. గతంలో దేవాదులకు సంబంధించి 2011లో కూడా అప్పుడు 3 జల సమాధి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడాలే. 2011లో దేవాదుల స్వరంగం కూలి చలువాగు కింద 3 జల సమాధి అయ్యారు. ఇప్పుడు ఏంది 2025 అంటే పూర్తి స్థాయిలో కూడా ఫిబ్రవరి 22వ తారీఖున జరిగిన ప్రమాదంలో కూడా 8 మంది ఆ స్వరంగంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా వారి మృతదేహాలను వెలికి తీస్తారేమో కానీ వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టయితే ఆచూకీ లేని పరిస్థితి కనబడింది. మరి ఈ పాపాన్ని ఎవరికి అంటగడదాం, ఈ పాపం ఎవరిది అనేది ఇప్పుడు మళ్ళొక్కసారి చూద్దాం. అయితే ఇది వాస్తవానికి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాలి. నిజానికి స్వరంగానికి సంబంధించి అందులో ప్రమాదం జరుగుతుంది అని గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే 2011లో దేవాదుల చలివాగు కింద ప్రమాదం చోటు చేసుకుని 3 మరణించారు. ఈరోజు 2025 ఫిబ్రవరి 22న ఉదయం 8:30 8 మంది చిక్కుకొని 8 మంది కూడా ప్రాణాలు వదిలిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒకసారి చూడండి, స్వరంగంలో మరణ మృదంగం, సర్కారు తప్పే కుప్పకూలింది. ఎస్ఎల్బీ ప్రమాదంలో అడుగడుగునా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు అసలు ఏం జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణం ఏంటి? 8 మంది ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయిన దుర్ఘటనకు కారకులెవరు? ఏమాత్రం అంచనాలు లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఆగమేఘాలపై టన్నెల్ పనులను పునః ప్రారంభించడమే కుంపముంచిందా? పొట్టకుటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన 8 మంది అభాగ్యుల కుటుంబాలలో ముమ్మాటికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే చిచ్చుపెట్టిందా? శ్రీశైలం నుంచి ఇన్లెట్ టనెల్ 13.670 కిలోమీటర్ల వద్ద 8 మీటర్ల మేర రాతి పొరలలో పెద్ద ఎత్తున సందులు ఉండి వాటి ద్వారా భారీగా నీళ్లు రావడం, మట్టి వదులుగా ఉండడాన్ని ఏంది అంటే షియర్ జోన్ గతంలోనే గుర్తించిన సమస్య పరిష్కారానికి మాత్రం నామమాత్రపు చర్యలు తీసుకుంటూ పనులలో పురోగతి చూపాలన్న కంపెనీ అత్యుత్సాహమే ప్రమాదానికి దారితీసిందా అంటే అవునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లకే ప్రాజెక్టుపై సమీక్షించి 20 నెలలలో పూర్తి చేస్తామని హడావిడి చేసి కాంట్రాక్ట్ కంపెనీపై ఒత్తిడి చేసింది. ఎలాంటి ప్రమాణాలు పద్ధతులు పాటించకుండానే కేవలం ఏంది అంటే గ్రౌటిక్ పరిమితమైన కంపెనీ పనులు చేపట్టడం వల్లే స్వరంగం కుప్పగూలి 8 మంది బలైపోయారంటూ కూడా చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడుర్రి, ఏంది ఎస్ఎల్బీసీ ప్రమాదంలో అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏడాది దాటిన కదలని అవుట్లెట్ టీబీఎం యంత్రం, బేరింగ్ వస్తుందంటూ నెలల తరబడి సర్కార్ హంగామా, పురోగతి కోసం ఇన్లెట్లో హడావిడిగా పనులు ప్రారంభించింది. సరి అయిన పరీక్షలు జాగ్రత్తలు లేకుండానే ఏంది అంటే షియర్ జోన్లో డ్రిల్లింగ్, జటిలమైన షియర్ జోన్ సమస్యను కేవలం గ్రౌటింగ్తోనే సరి మట్టితో సహా జోన్ లోడ్ లెక్కింపులలో కొట్టించినట్లుగా వైఫల్యం. ఇక సిపిజేఏ నియంత్రణ మళ్లింపునకు ఏమాత్రం పట్టించుకొని ఏజెన్సీ బాధ్యతను ఏజెన్సీకే వదిలేసి చేతులు దొలుపుకున్న సర్కార్ ఎస్ఎల్బీసీ టనెల్ దుర్ఘటనపై వెల్లువెత్తుతున్న అనుమానాలు అంటూ కూడా చూస్తున్నాం. అయితే ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
తవ్వినా కొద్దీ వరదల్లా బురద, టనెల్లో సవాల్గా రెస్క్యూ ఆపరేషన్, కార్మికుల మృతదేహాల కోసం వెతుకులాట. నేటి సాయంత్రంలోగా కొలిక్కి వచ్చే అవకాశం. వాళ్ళు బ్రతికి ఉన్నారనుకోవట్లేదు ఎమ్మెల్యే వంశీకృష్ణ. నాగర్ కర్నూల్లో రెడీగా 8 అంబులెన్సులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏం జరిగింది అనేది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా క్లియర్ కట్గా మీకు చెప్తా. ఎందుకంటే ఈ స్వరంగానికి సంబంధించి మీరు చూస్తున్న అంశం, దాంతోపాటు జరుగుతున్న ఎపిసోడ్ మరోలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి టనెల్లో 8 మంది సజీవ సమాధి చనిపోయినట్లుగా అధికారిక ప్రకటన. 8 రోజుల తర్వాత 4 మృతదేహాలే గుర్తింపు, 23 అడుగుల బురదలో ఉన్నట్లుగా అంచనా. ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. నేటి మధ్యాహ్నం వరకు కూడా బయటకు డెడ్ బాడీలు. ఇంకా ఆచూకీ దొరకని 4 మృతదేహాలు. మరో 4-5 రోజులు పట్టే అవకాశం. ఎస్ఎల్బీసీ స్వరంగ ప్రమాదంలో అనుకున్నది జరిగింది. ముందుగా నుంచి ఊహించినట్లుగానే అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లుగా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటి వరకు కేవలం 4 మృతదేహాలు మాత్రమే గుర్తించామని, వాటిని ఆదివారం సాయంత్రం వరకు బయటికి తీసుకొస్తామని చెప్పింది. మరో 4 గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపింది. అయితే కార్మికులు చనిపోయారని ప్రమాదం జరిగిన మొదటి రోజే తెలిసినప్పటికీ కూడా కావాలనే ప్రభుత్వం 8 రోజులుగా దాచిపెట్టిందంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇది మొత్తానికి అన్ని పేపర్లలో వచ్చిన ప్రధానమైన శీర్షిక. సో మొత్తం అన్ని పేపర్లలో వచ్చింది. ఎస్ఎల్బీసీకి సంబంధించి టనెల్లో 8 మందికి సంబంధించి చిక్కుకున్న దృశ్యాలు. రైట్, ఇక్కడితో ఈ విషయాన్ని కాస్త ఒకసారి పక్కన పెడదాం. మనం కాస్త డెప్త్ కావాలి. ఎస్ఎల్బీసీకి సంబంధించి 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో కాంట్రాక్టు సంస్థతోని ఒప్పందం జరుపుకున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇక పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏం కథ అనేది చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది? ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీశైలం ఎడమగట్టు డ్యామ్, అక్కడ కాలువ ఏదైతే ఉందో దాని ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు దాదాపుగా 2 లక్షల నుంచి 4 లక్షల ఆయకట్టు నీళ్లను అందించేందుకు, దాదాపుగా అదే స్వరంగం ద్వారా 30 టీఎంసీల నీళ్లను అందించేందుకు ఒక ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఈ స్వరంగం ఏదైతే ఉందో 45 కిలోమీటర్ల, 43 నుంచి సుమారు 45 వరకు, అంటే దాదాపుగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వరంగంగా కూడా చరిత్రకెక్కిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే, ఇక్కడ ప్రతిసారి కూడా అంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి పనులు చేస్తున్న తరుణంలో అధికారులకు సంబంధించి ముందస్తు అవగాహన ఉంది. అది ఎప్పుడైనా కుప్పగూలే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎస్ఎల్బీసీ విషయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దట్టమైన అరణ్య మార్గంలో పూర్తి స్థాయిలో ఈ స్వరంగం అనేది కొనసాగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది అంటే 22వ తారీఖు ప్రమాదం జరిగినప్పుడే అల్లావుద్దీన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము ఒక సెకండ్ ఆలస్యమైనా కూడా చనిపోయే వాళ్ళం. దాదాపుగా 3 కిలోమీటర్లు వరద బురద నీళ్లతో ఆ ప్రవాహాన్ని దాని నుంచి మేము పరిగెత్తుకుంటూ వచ్చామంటూ కూడా ఆ రోజు చెప్పిన పరిస్థితి మీ అందరికీ గుర్తుంది. అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్. అంటే ఈ 8 మందితో పాటు మరొక 2 కూడా, అందులో ఒక అతన్ని ఏదైతే కాళ్ళు బట్టి ఆ గుట్టం ద్వారా బయటికి పంపించే ప్రయత్నం, అయితే ఇంకొకరికి సంబంధించి పరిగెత్తుకుంటూ వచ్చి బయటపడ్డ పరిస్థితి మనం చూసాం. సో ఎస్ఎల్బీసీకి సంబంధించి ఫిబ్రవరి 22వ తారీఖు ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అక్కడ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా దాదాపుగా 7 రోజులు హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీకి సంబంధించిన సంఘటనా స్థలానికి వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రుల యొక్క ఖర్చు అక్షరాల 7 రోజులలో 50 లక్షల రూపాయల ఖర్చు పెట్టిలు. దేనికోసం? ఎస్ఎల్బీలో చిక్కుకున్న ఎవరైతే 8 మంది కార్మికులను రక్షించడానికి వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏవైతే రెస్క్యూ టీంలు ఉన్నాయో వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టలే. నోట్ దిస్ పాయింట్. ఇది ఈ 50 లక్షలు ఎవరి కోసం ఖర్చు పెట్టారంటే, కేవలం మంత్రులు రావడానికి, అక్కడ ఆ 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షించడానికి, అంటే వాళ్ళు అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రెస్క్యూ టీమ్ ఏ విధంగా చేస్తున్నది అని మానిటరింగ్ చేయడానికి వచ్చిన మంత్రుల యొక్క ఖర్చు అక్షరాల 50 లక్షలు. మళ్ళీ దీంట్లో టిఫిన్లు, టీలు, లంచ్లు మళ్ళీ వేరే, అది సెకండరీ. కేవలం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా వెళ్ళిన ఖర్చే అక్షరాల 7 రోజులలో 50 లక్షలు. ఆ 50 లక్షలు తీసుకెళ్లి సహాయ బృందాల కోసం ఖర్చు పెట్టిలా అంటే లేదు. ఆ 50 లక్షలతోని పూర్తి స్థాయిలో కూడా అక్కడ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్కి సంబంధించి కొన్నింటిని కట్ చేయాల్సి ఉంటుంది, కొన్నింటిని పూర్తి స్థాయిలో తీసుకురావాల్సి ఉంటుంది. దానికోసం ఖర్చు పెట్టిలా అంటే లేదు. అంటే 8 మంది ప్రాణాలతోని వాళ్ళ పేర్ల మీద 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జలసాలు చేసిల్లు అనేది నెటిజన్లు అంటున్నారు. మరి అది నిజమా అబద్ధమా అనేది నెటిజన్లకు అటు మంత్రులకు సంబంధించిన పంచాయతీ. ఇక ఈ ఎపిసోడ్ ఇట్లా పక్కన పెడితే, కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి నేరుగా కూడా చేపల కూర, కొర్రమీను పూర్తి స్థాయిలో
మంచిగా వేడివేడిగా హాయిగా తింటున్న పరిస్థితి కనబడింది. ఎందుకు అంటే చికెన్ తింటే ఏమొస్తుంది, బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వస్తుంది. తద్వారా ఎగ్స్ తిన్నా ఏమొస్తుంది, గదే వస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతున్నది. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా నోటీస్ కూడా, జీవో కూడా జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే 8 మంది ప్రాణాలు అల్లాడిపోతున్నారా బాబు, వాళ్ళని మనం రక్షించాలనే విషయాన్ని పక్కన పోయి కేవలం వీళ్ళు కుర్రమీను చేపల కూర తినడానికే అక్కడికి వెళ్ళిలా అనేది మరొక అంశం. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం లోతుగా జరుగుతున్నది. మరి మనం సినిమాలలో చాలా వరకు చూస్తుంటాం, ఏదైనా ఒక ప్రమాదం జరిగింది అంటే ఒక బోర్లో ఒక చిన్న పిల్లగాడు పడడం కానీ, లేదా ఏదైనా సముద్రంలో ఎవరైనా జాలర్లు ఇరుక్కోవడం కానీ, ఏదైనా అంటే విమానం లేదా హెలికాప్టర్లకు సంబంధించి అడవులలో ప్రమాదం జరిగినప్పుడు కానీ అప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వెనువెంటనే అక్కడికి వెళ్ళి కుర్చీ వేసుకుని అధికారులతో సమీక్షిస్తూ సహాయక బృందాలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తూ ఇంకా ఏ విధంగా వెళ్ళాలి, ఎంత త్వరగా వాళ్ళని కాపాడాలి, ఎలా అయితే మనం కాపాడగలుగుతాం అనేది పూర్తి స్థాయిలో కూడా చేస్తారు. అది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం, అంటే రియాలిటీగా ఇక్కడ కనిపించదు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కనీసం ఎస్ఎల్బీసీకి సంబంధించిన సంఘటన స్థలంలో అడుగు మోపిన పాపాన లేదు. ఇది క్లియర్. అంటే ఈరోజు వెళ్తున్నారు, వెళ్తే ఏం చేస్తారు, ఆ శవాల కోసం వెళ్తారేమో అనే చర్చ కూడా కొనసాగింది. అయితే అందులో 8 మంది చిక్కుకున్నప్పుడు అక్కడ అందులో ఒక ఎవరైతే ఒక ప్రమాదానికి సంబంధించి అందులో చిక్కుకున్నారో వాళ్ళ బాధిత కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేశాయి. దాంట్లో ప్రధానంగా గురుప్రీతి సింగ్ అనే వాళ్ళ సోదరుడికి సంబంధించి చాలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. సార్ మేము పక్క రాష్ట్రం కావచ్చు, పరాయి రాష్ట్రం కావచ్చు, మాది పంజాబే కావచ్చు, జార్ఖండే కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలు కావచ్చు, సార్ మాది కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మా కుటుంబానికి సంబంధించిన మా సోదరుడు ఇక్కడ ఉపాధి కోసం వచ్చిండు, దాంట్లో చిక్కుకున్నాడు, ప్రాణాలతో బయటికి వెళ్తే బాగుండు అనేది నేను కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. మా దగ్గర ఉపాధి అవకాశాలు లేకే మేము వలస వచ్చి ఇక్కడ బతుకుతున్న పరిస్థితి. ఈరోజు ప్రమాదం జరిగింది సార్, కానీ ఎవరు కూడా కనీసం అక్కడ ఉన్న మంత్రులు కానీ అధికారులు ఎవరు చూడడం లేదు, అందరూ ఫోన్లో టైంపాస్ చేస్తున్నారు అంటూ కూడా తన ఆవేదనను వెళ్ళబుచ్చిన పరిస్థితి చూస్తాం. ఇది ఇలా ఉంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి వెంటనే ముఖ్యమంత్రి గారు అక్కడ అడుగు పెట్టాలి, కానీ అడుగు పెట్టిన పాపాన లేదు. మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది, అది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు, అది మనమే అప్పగించినాం. మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. మన రాష్ట్రం బిడ్డలు కాకపోయినా పరాయి రాష్ట్రం బిడ్డలైనా మన బిడ్డలే కదా, ఏ బిడ్డ అయినా మన బిడ్డనే కదా అని హక్కున చేర్చుకుంటుంది తెలంగాణ తల్లి. ఆ గౌరవం లేకుండా కూడా అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళిన పాపాన లేదు. సో మొత్తానికి ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు ఈ తప్పును ఎవరి మీద నెట్టేస్తారయ్యా అంటే మరి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నెట్టేద్దామా, లేకపోతే కాంట్రాక్ట్ సంస్థ మీద నెట్టేద్దామా? ఆ కాంట్రాక్ట్ లో అధికారులకు ముందస్తు తెలిసినప్పటికీ కూడా జీవితాలతోని కొలిమితోని కొట్లాట చేస్తున్నందుకు వాళ్ళ మీద నెట్టేద్దామా, లేకపోతే కేంద్రం సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల జరిగిందందామా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ తప్పు అక్షరాల ప్రభుత్వానికి సంబంధించి. సరే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు అంటాం అంటే ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు, ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఏ రోజు ఫిబ్రవరికి సంబంధించి 22వ తారీఖే కదా, ఉదయం 8:30 ప్రమాదం జరిగింది. 8:30 ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. 8:30 ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ 8:30 నుంచి 23వ తారీఖు ఉదయం 8:30 వరకు ఈ టైం అనేది గోల్డెన్ టైం నిజంగా. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పాలంటే 8 మంది ప్రాణాలను రక్షించడానికి అత్యంత అద్భుతమైన టైంగా చెప్పవచ్చు, గోల్డెన్ టైం. ఈ టైంను సద్వినియోగం చేసుకోకపోగా 23వ తారీఖు ఉదయం 8 నుంచి 8:30 నుంచి 24 8:30 వరకు కాస్తో కూస్తో మనకు అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి 24 గంటల ఆహారం లేకపోయినా బ్రతకగలుగుతాడు, నీళ్లతోనో లేకపోతే అక్కడ కొన ఊపిరితోనో బ్రతకగలుగుతాడు. సరే 24 గంటలు కాస్త నేను మరొక 24 గంటలు యాడ్ చేసిన పరిస్థితి కనబడతాను. అంటే 48 గంటల వరకు కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా గోల్డెన్ టైం అని చెప్పవచ్చు, అంటే వాళ్ళని కాపాడడానికి. సరే 24వ తారీఖు కూడా అయిపోయింది. మరి 22వ తారీఖు అంటే అక్కడికి మంత్రులు రావచ్చు, దానికి సంబంధించి అధికారులతో సమీక్షించవచ్చు, ఆ ప్రమాదానికి సంబంధించి ఎట్లా జరిగింది, ఇక్కడికి ఏ సహాయక బృందాలు కావాలి, ఏ విధంగా వస్తే వాళ్ళని రక్షించవచ్చు అనేది ఇక్కడ చెప్పాల్సిన టైం.
24వ తారీఖు కూడా అయిపోయింది, 24వ తారీఖు పోయింది, మళ్ళీ 25వ తారీఖు కూడా వచ్చిన పరిస్థితి. అంటే మూడో రోజు. ఈ మూడో రోజు పూర్తి స్థాయిలో 72 గంటలకు సంబంధించిన ఎపిసోడ్. అంటే మూడో రోజుకు సంబంధించి గోల్డెన్ టైం కాకపోయినా కూడా మనకు ఆశలు అనేది ఆవిరి కాకుండా సజీవంగా ఉండడానికి ఇది మరొక అవకాశం. అయితే 25వ తారీఖు కూడా అయిపోయింది. ఇక ఆఖరికి 26 నుంచి 27, 28 అంటే పీక్ స్టేజ్. ఇక చివరి ఆశలు ఇక ఉన్నట్ట లేనట్ట, బ్రతికే ఉంటే ఎట్లా కాపాడుకోవచ్చు, లేకపోతే వైద్య సాయం అందించి మనం ఏ విధంగా రక్షించుకోవచ్చు. అప్పటికి పూర్తి స్థాయిలో శరీరానికి సంబంధించిన ఆ పొట్టు కూడా ఊసే పరిస్థితి ఏర్పడుతుంది. స్కిన్కి సంబంధించి మనం ఇట్లా టచ్ చేస్తే కూడా వారం రోజుల తర్వాత మనిషి యొక్క శరీరం ఇట్లా టచ్ చేస్తే కూడా ఎక్కడికక్కడే పొరలుగా సో వైద్య సహాయం అందించే ప్రయత్నం చేయొచ్చు. 25వ తారీఖు నుంచి దాదాపుగా ఈరోజు 2వ తారీఖు అండి. మరి ప్రభుత్వం ఏమన్నా చేసిందంటే ఏం చేయలేదు. గుడ్డి గుర్రాని పనులు తోమింది, కొడుగుడు మీదే ఈకలు వీకింది. సో ఇది ఎవరి మీద నెట్టేద్దాం? ప్రభుత్వం మీదనే. అల్టిమేట్గా సహాయ బృందాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని రప్పించినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా కూడా అక్కడ మిషన్ కట్ చేసి లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో చేయాల్సిన ప్రభుత్వానికి సంబంధించి చేయకపోవడం అనేది జరిగినప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం? అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళలే, కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు రాలే, దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళలే, లేదా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా వెళ్ళలే. అక్కడికి వెళ్ళింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెళ్ళాను. తన్నీరు హరీష్ రావు వెళ్ళినప్పుడు ఏం చెప్పిండు అంటే, నేను సలహాలు ఇస్తా నాకున్న అనుభవంతో పాటు, అధికారులకు సంబంధించి సపోర్ట్ చేద్దాం, ఇంకా ఎంత త్వరగా సహాయక బృందాలకు మనం ఏం చేయగలుగుతాం అది చేద్దామంటూ ఒక స్టేట్మెంట్ను పాస్ చేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఆయనను కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏమన్నాడంటే, వాళ్ళు బ్రతికి ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు, ఈ ప్రమాదం జరిగి ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి దాదాపుగా వారం రోజులు జరుగుతుంది, సో ప్రమాదానికి సంబంధించి వాళ్ళు బ్రతికి ఉన్నారనే ఆశలు కూడా లేవు అనేది వారు చెప్పిన స్టేట్మెంట్. అంటే తవ్విన కొద్దీ వరదల బురద వస్తున్న పరిస్థితులలో దాదాపుగా ఈ ప్రమాదాన్ని మనం ఎట్లా అంచనా వేద్దాం అంటే ఎవరి మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేద్దాం? సర్కార్ తప్పు కాదా అంటారా? మరి కేవలం సినిమాలలో చూస్తున్నట్టుగానే సినిమాలలో జరిగినట్టుగానే రియల్ లైఫ్లో ఎందుకు కావట్లేదు అనేది కూడా ఆలోచించాలి. నేను ఏ విషయంలో మాట్లాడుతున్నా అంటే సహాయక చర్యల విషయంలో సినిమాలలో మాత్రమే ఆగమేఘాల మీద పరిగెత్తినప్పుడు రియల్ జీవితాలలో ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు 8 మంది ప్రాణాలు, వాళ్ళు జార్ఖండ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే కావచ్చు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మనకు నీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తున్న రెక్కల కష్టంతో నల్గొండ జిల్లాకు నీళ్ళు వస్తాయి. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి వాళ్ళు పొద్దంతా పనిచేస్తే లేదా షిఫ్ట్ల వైజ్గా కూడా పనిచేస్తే వాళ్ళకి ఇచ్చే పైకం ఎంత అంటే ఒక రోజుకు 450 రూపాయలు మాత్రమే. ఈరోజు గ్రామాలలో మొగోడు పనికి పోతే దాదాపుగా 500 నుంచి 1000-1200 దాకా సంపాదిస్తాడు. కానీ వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి అదే స్వరంగంలో నీళ్లతో, బురదతో, ఆక్సిజన్తో అన్ని తీర్లా కూడా వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా వాళ్ళు వస్తున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సో ప్రభుత్వ వైఫల్యానికి పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశంగా కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా మీకు చూపెడతా, ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. నిన్న సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఏంటంటే గాజుల మల్కాపురంలో పుట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంక్తో నీళ్లు పడుతున్న రైతు వెంకన్న వేదన చూసి భాగోద్వేగానికి లోనై కంటతడి పెడుతున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైట్, అంటే రాజకీయ నాయకుడు, ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి లేదా అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి అనుకుందాం, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి. మరి జగదీశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. దీనికి సంబంధించి మీకు డెప్త్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా, అసలు ఏం జరిగింది అనేది. దండం పెడతా, సాగునీళ్ళు ఇవ్వండి, ఎండుతున్న పంటలను కాపాడండి, రైతు వెతలను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి. ఇప్పుడు నీళ్లు వదిలిన సగం పంట అయినా చేతికి వస్తుంది, కాళేశ్వరం అప్పగించండి, 3 రోజులలో నీళ్ళిచ్చి చూపెడతాం. సర్కార్కు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్. ఇప్పటి వరకు రాలిన మట్టిపోవులు అంటే దాదాపుగా 438 మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది. ఇది వాస్తవమైన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా ఆ సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం చిన్నగార కుంటతండాలో ఎండిన పంటలను శనివారం ఆయన చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సరే, అసలు విషయం ఏంది? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఏముంది అనేది ఒకసారి ఆలోచిద్దాం.
సరే నేను ఒక రైతును అనుకుందాం, ఒక 2 నిమిషాలు ఉదాహరణ చెప్తా. నాకు ఇదే సూర్యాపేట జిల్లాల ఇక్కడ ఏదైతే వెంకన్న రైతుకు సంబంధించి ఒక 4 ఎకరాలు అంటారు కదా, ఆ 4 ఎకరాలను నేను పండిస్తున్నా. సో పంట పండియడానికి పూర్తి స్థాయిలో మొదటగా నారు అనే దాన్ని ఒకసారి పోయాలి. నారు పోసిన తర్వాత అక్కడ ఏదైతే పొలం ఉందో పొలాన్ని దుక్కి సాఫ్ చేయాలి, అంటే దుక్కి దున్నడం కానీ. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాంట్లో ఎరువు వేసి దాంతోపాటు గజ్జి మందు రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారు, అది చేస్తారు. తర్వాత నారు ఎదిగిన తర్వాత నాట్లు వేయడం, దాంతోపాటు నాట్లు వేసేటప్పుడు కూలీలు కానీ, దాంతోపాటు పంట ఏదైతే పూర్తి స్థాయిలో కలుపు తీయడం, ఇలా రకరకాలుగా ఉంటా మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో ఇక్కడ వెంకన్నకు సంబంధించిన విషయంలో ఈ 4 ఎకరాలకు తక్కువలో తక్కువ ఎకరానికి 60,000 వేసుకున్నా కూడా, ఎకరానికి 60,000 వేసుకున్నా కూడా, మన భాషలో 60,000 వేసుకున్నా కూడా 2,40,000 రూపాయలు అయితే నష్టం వాటిల్లన్నట్టే కదా. దీని మీద ఈయన ఆశపడి అంటే సుమారు 3 లక్షలు వేసుకుందాం, అంటే ఖర్చులు అన్నీ కలిపి ఇంకా మిగతా ఇతరత్ర 4 ఎకరాలకు 3 లక్షల రూపాయల ఖర్చు వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు ఇదే వెంకన్నకు 2 కొడుకులు లేదా 2 కుమార్తెలు ఉన్నారనుకోండి. ఒకవేళ వాళ్ళు చదువుకుంటే హైదరాబాద్కు సంబంధించి ఇతరత్ర ఇన్స్టిట్యూట్లలో డిగ్రీలో పీజీలో చేస్తే హాస్టల్లో ఉంటే వాళ్ళకు నెలసరి ఎలా పంపించగలుగుతాడు, దాంతోపాటు తను ఈ పంట మీద తెచ్చిన అప్పును ఎలా తీర్చగలుగుతాడు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. అంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక రైతు నష్టపోతే రైతు మీద ఎన్ని డిపెండ్ అయి ఉంటాయో తెలుసా? మీ అందరికీ తెలియదు. కేసీఆర్ రైతులను ఎందుకు గుండెల్లో పెట్టి చూసుకున్నాడు, రైతుల పట్ల కేసీఆర్ ఎందుకు పూర్తి స్థాయిలో కూడా అంత ప్రేమను చూపించిండు అంటే దీంట్లో చాలా రకాల అర్థాలు ఉంటాయి. కేసీఆర్కు సంబంధించి రైతులను కడుపులో పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇక్కడి నీళ్ళనన్నింటినీ కూడా తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రాజెక్టుల విషయంలో లేదా రిజర్వాయర్ల లేకపోతే అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ నీళ్లతోని 3 పంటలను పండించి అక్కడి వాళ్ళ యొక్క భవిష్యత్తును డబ్బులను ఆర్థికంగా వచ్చిన లాభాలతోని పూర్తి స్థాయిలో వాళ్ళ కొడుకులను బిడ్డలను ఇతర దేశాలకు పంపించి వ్యాపారాలలో స్థిరపడేలా జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒక్క రైతు మీద ఎన్ని ఆధారపడతాయో తెలుసా? ఇక్కడ కూలీలు ఆధారపడతారు వ్యవసాయం మీద, దాంతోపాటుగా ఇక్కడ ట్రాక్టర్లకు సంబంధించి అంటే ఇతరత్ర మిషన్లకు సంబంధించి, ఎరువులకు సంబంధించి, దాంతోపాటు మార్కెట్కు సంబంధించి సిబ్బంది, దాంతోపాటుగా ఒక్క వర్గమే కాదండి, ఒక్క రైతు మీద ఆధారపడేది ఇటు కరెంటుకు సంబంధించి, దాంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు. మళ్ళీ సాగునీటి ప్రాజెక్టుకు రైతుకేంది అంటే ఈయన కరెంటు బిల్లు కడితేనే ఆ సాగునీటి ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, అక్కడ కూడా కరెంటుకు సంబంధించి విద్యుత్ సంబంధించి లాభాలు వస్తాయి. ఇటు ఎరువుల కంపెనీలకు కానీ, అటు కూలీలకు కానీ, ఇటు ట్రాక్టర్లు ఇతరత్ర కానీ, ఒక్క రైతు మీద హమాలీ కానీ, దాంతోపాటు రవాణా వ్యవస్థ కానీ, దాంతోపాటు అటు బస్తాలు కానీ, ఎన్ని రకాలుగా అంటే ఒక 100 రకాలుగా ఉపాధి కల్పిస్తాడు ఒక రైతు. 100 రకాలుగా ఒక పంట పండించి అతను నారు పెట్టి మొలకబెట్టినప్పటి నుండి పంట దిగుబడి వచ్చే వరకు 100 రకాల ఉపాధి కల్పిస్తాడు రైతు. అలాంటి రైతులు నష్టపోతే ఆటోమేటిక్గా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పంట దిగుబడి అనేది నష్టపోతున్నాం అంటే మనం ఆలోచించచ్చేమో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నది తెలంగాణ రాష్ట్రం. మీకు అర్థమైనా కాకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనేది ఘంటాపదంగా చెప్పొచ్చు. ఈరోజు దాదాపుగా వందలాది కుటుంబాలు, వేలాది గ్రామాలు కూడా నీళ్లు రాక పంట మధ్యలో ఎండిపోతూ ఉంటే కొందరేమో పశువులకు అప్పచెప్తున్నారు, మరికొందరేమో పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో దిక్కుతోచక కన్నీళ్లు పెడుతున్నారు. ఇంకా కొందరేమో వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తెచ్చి పారిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. చివరికి ఒక మాజీ మంత్రికి సంబంధించిన వ్యక్తి తన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకునే దృశ్యాలు కనబడుతున్నాయంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక్క సూర్యాపేటనే కాదు, ఎక్కడ చూసినా కరీంనగర్లో పంటలు ఎండిపోతున్నాయి, నిజామాబాద్కు సంబంధించి, వరంగల్కు సంబంధించి, నల్గొండకు సంబంధించి, ఖమ్మానికి సంబంధించి, మీరు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా వరి పంటలు అనేది ఎండిపోతూ ఉంటే రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి. చాలా భయానకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక్కచోట కాదు, మీరు అనుకుంటున్నారేమో కానీ చాలా చోట్ల అదే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇక ఒక్కసారి చూడురి, మీకు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక్కసారి చూడండి. ఎండిన పంట పశువులకు మేత,
ఇది ఎక్కడ తెలంగాణ రేగొండకు సంబంధించి. ఇది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండలో సాగునీరు అందకపోవడంతో బిల్ల కనికిరెడ్డి అనే రైతు పొలం ఎండిపోయింది. దీంతో చేసేది ఏమీ లేక వరి పంటను పశువులకు మేతగా వదులుతున్న తరుణం కనబడుతుందా? ఇగో సాక్ష్యం, సజీవమైన సాక్ష్యం, కళ్ళకు కనిపించే సాక్ష్యం. ఇక్కడ చూడండి మీరే. ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకున్నారంటే దండం పెట్టా పంటకు నీళ్ళు ఇవ్వండి, అన్నదాతలను కాపాడండి, ఎండిన పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంటున్నారు కదా. ఆ కన్నీళ్లకు సంబంధించి ఇదే కారణం. నీళ్లు లేక ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నీళ్లు లేక ఏం చేయాలో అర్థం కాక కనీసం పశువులకు మేతనన్నా అవుతుందని మేపుతున్నాడు కనికిరెడ్డి. ఇంతకంటే బాధాకరమైన హృదయ విదారకమైన సంఘటన ఇంకొకటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే ఎండిపోతున్న పంటలను కాపాడండి, మిడ్ మానేరు నుంచి నీళ్లు వదలండి, యాసంగికి సాగునీరు అందించండి, ఆదుకోండి. మంత్రి ఉత్తమ్కి ఫోన్ చేసి కోరిన హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి సిద్దిపేట నియోజకవర్గంలో కూడా పంటలు ఎండిపోతున్నాయట. పంటలను కాపాడండి, ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మంత్రి జగదీష్ రెడ్డి వేడుకుంటున్నాడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అడుగుతున్నాడు. ఇక అడగని వాళ్ళు ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాలలో పంటలు ఎండిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా నీళ్లు కావాలని మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు కదా, ఆ పల్లెలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోతే తర్వాత జరగబోయే పరిస్థితి ఏందో తెలుసా? మన జీవితాలు కూడా అంధకారంలోకి వెళ్తాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. లేదు ఇట్లనే ఉంటామంటే ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏది కనబడదు. ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా నేను చెప్తా. ఏంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్ నియోజకవర్గాన్ని మీరు ఎక్కడైనా చూడండి. కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో వైఆర్టీవీ కూడా పర్యటించింది. అక్కడ జరిగిన వాస్తవాలను మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమర్జెన్సీ, రేవంత్ ప్రభుత్వంలో ఫ్యాక్షన్ తరహా దాడులు, మంత్రి జూపల్లి అండదండతోనే వరుస ఘటనలు, దాడులకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తి లేదు, పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యారు, నార్య నాయక్ తండా దాడిని ఖండించిన కేటీఆర్ దాడులు చేయడమే కాంగ్రెస్ మార్ప అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, నేను ఒక మాట ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు, సిరిసిల్ల ఉన్నది, సిద్దిపేట ఉన్నది, నేను ఎందుకు చెప్తున్నా అంటే గజ్వేల్ ఉన్నది, ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైన నియోజకవర్గాలు. అంటే అక్కడి నేతల ప్రాబల్యంతో, అక్కడి నేతలకు సంబంధించిన పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే పేర్లు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ నియోజకవర్గాలలో దాడులు జరిగాయి కానీ కేవలం జూపల్లి నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు జరుగుతుంది? జూపల్లికి సంబంధించి ఎందుకు చేయాల్సి వస్తుంది? దాడులకు సిద్ధపడాల్సిన అవసరం ఏంది? అంటే ఆ దాడులు ఎవరిని బెదిరించడానికి, ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్పడానికి సంకేతమా? లేకపోతే దీని అర్థం ఏంది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది. కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్న 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను అమలు చేయడానికా? లేకపోతే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతల మీద దాడులు చేయనిక? అంటే ఫ్యాక్షన్ రాజకీయాలను ఎందుకు పూర్తి స్థాయిలో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మేము ఉన్నాం, మాదంతా ఫ్యాక్షనిజానికి సంబంధించి అని చెప్పడానిక ఏంటి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? మార్పు అంటే ఇదేనా? ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాడులు, ప్రతి దాడులు అనేది దేనికి సంకేతం? అంటే ఈరోజు అధికార పార్టీ మారినంత మాత్రాన ఈ దాడులు మొత్తం ఫ్యాక్షనిజం మారుతుందా? మరి అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? ఆ జిల్లాకు ఎస్పీ ఉంటాడు, ఆ జిల్లాకు అక్కడ పూర్తి స్థాయిలో డిఎస్పీ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, హోంగాలు, వీళ్ళంతా వ్యవస్థ ఏం చేస్తున్నది? వీళ్ళందరూ తిరిగి ఎవరైతే దాడిలో గాయపడ్డారో వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా పోలీసు వ్యవస్థనే తేల్చాలి. ఈ దాడుల పద్ధతి అనేది సరికాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రావణ కాష్ట అనేది మళ్ళొక్కసారి రేవంత్ సర్కారు నిరూపించుకున్నాడు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఎవరు చూసినా కూడా హృదయ విదారకమైన సంఘటనలే కనబడతాయి. అక్కడ బ్రతకాలన్నా, అక్కడ కనీసం
బ్రతికి బట్టగట్టాలన్నా కూడా పరిస్థితి మరోలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి లేదంటున్నారు తెలంగాణ యావత్తు సమాజం. ఈ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని చూస్తే ఏమిరబై ఈ గూండాగిరి ఏం కథ అనే కాడికి వచ్చింది. ఇక దీనికి మించి ఇంకేం చేస్తాం. అయితే ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఇక్కడ తెలంగాణ భవన్లో శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్ చిత్రంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి కొన్ని అంశాలను చూద్దాం. నీళ్లు పాతానికి నిధులు ఢిల్లీకి, బ్యాగులు మోయడమే ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర. ఇది కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జికి తెలియదేమో. తన బ్యాగులు మొయ్యొద్దని ఆమె అనడం పెద్ద జోకు. మైకులో చెప్పేందుకు రేవంత్ మంచి పనులు చేయాలి, చెడు చెప్పడం మొదలు పెడితే చెవుల నుంచి రక్తమే. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, రేవంత్ రెడ్డిది చీకటి యుగం. క్రైమ్ రేట్, అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్రం రైజింగ్. ఇక తెలంగాణకు ఎన్నటికీ కేసీఆర్ఏ శ్రీరామ రక్ష. పార్లమెంట్ అయినా పంచాయతీ ఎన్నికలైనా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు. శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ సహా దాదాపుగా బీజేపీ కాంగ్రెస్ల నుంచి 500 మంది కారెక్కారండి. ఒకసారి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. పదవుల కోసమో లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో నిధుల కోసమో మరే ఇతర కూడా ఇక్కడ అవకాశం లేదు. అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారు నేతలు అంటే గ్రామాలలో ఎంత వేడి వాడి వాతావరణం కనబడుతుందో ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, గ్రామాలలో వ్యతిరేకత మొదలైన తర్వాత అక్కడి నేతలు కానీ అక్కడ ఉండే వ్యక్తుల మీద చాలా రకాలుగా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత ప్రారంభమైనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కనబడే విషయం ఏంది అంటే, ఇక పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా నేతలను అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఏమైంది మీ పాలన అనేది చీకొడుతున్నారు. కాబట్టి అందరూ విపక్షంలోకి వస్తున్న పరిస్థితి కనబడతాం. ఇక ఉండరు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిండిపోతుంది, కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఇది మీరు అందరూ కూడా మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి. ఇగో ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ అట నటరాజ్ అనే ఏమో పేరున్నది. నాకు తెలిసినంత వరకు ఒకసారి చూడరు. బ్యాగులు మొయ్యద్దు, లూబింగ్ చేయొద్దు. పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ స్పష్టం. సంచులు మోయడం మానేయండి, పని చేస్తేనే పార్టీలో పదవులు. గులాంగిరీలు, లాబింగులు పక్కన పెట్టండి. సీరియస్గా క్లాస్ పీకిన రాహుల్ దూత. మీనాక్షి వార్నింగ్తో ఆలోచనలో పడ్డ ఓ వర్గం. పదవులు వస్తాయని ఇప్పటికే లాబింగులు చేసిన ఓ వర్గం. ఏంది బ్యాగులు మోసుడు అంటే ఏంది? ఇక్కడ పూర్తి స్థాయిలో అమ్మ బాంచన్ దండం పెడతా అని ప్రదక్షిణలు చేయడం. పొద్దుగాల పొంగిన మేడం గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం, ఇది బంజైరి. తర్వాత నమస్తే మేడం, బాగున్నారా మేడం, ఇది బంజైరి. దాని తర్వాత మేడం నాకు ఈ పదవి కావాలి, ఇవో గిన్ని కోట్లు ఇస్తా, అరే భయ్ సప్పుడే కూకో. లేకపోతే మేడం నా పేరు చెప్పి రాహుల్ గాంధీకి ప్రపోజ్ చేయండి, పూర్తి స్థాయిలో కూడా నాకు ఈ పదవి రావాలి, ప్రపోజ్లో పెట్టండి. ఇవన్నీ బంజైరి అని మీనాక్షి నటరాజన్ చాలా క్లారిటీగా క్లాస్ వీకింది. ఇక మన కాంగ్రెస్లో ఉండేటోళ్ళు ఒక వర్గం ఉన్నది, అది సముద్రమే. అలా తిమింగలాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, ఎండ్రిగీచలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అలా సముద్రం అంటే అన్ని జీవరాశులకు పూర్తి స్థాయిలో కూడా నీటిలో జీవించే ప్రతి జీవరాశి అలా ఉన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్నీ ఉంటాయి. మంచి ఉన్నది, చెడు ఉన్నది, లంగా ఉన్నది, దొంగ ఉన్నది, ఎవ్రీథింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకే పరిమితం. అదేందో అర్థం కాదు కానీ అందులో ప్రజాస్వామ్యం ఉంటుంది, అందులో స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా మాట్లాడచ్చు అంటారు కదా, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీతి అది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీనాక్షి నటరాజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో క్లాస్ పీకడంతో పాటు ఆమె రావడే విమానంలో రాలే, పూర్తి స్థాయిలో కూడా ట్రైన్లో వచ్చిన పరిస్థితి. ఆమె బ్యాగును మోసే ప్రయత్నం చేస్తే నేను మోసుకుంటే బాబు నీకు అంత అవసరం లేదు, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినో గవాడి సంగతి చూడు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో వాటిని ఏమేమి నెరవేర్చాలో ఎట్లా చేయాలో ఆలోచించుర్రి, నాతో అవసరం లేదు, ఈ పంచాయతీ మొదలు పెట్టకండి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ మొదలైంది ఇగో ఇక్కడే. అందుకే వైఆర్టీవీ ఏం చెప్తున్నదయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాల దృశ్యాలను చెప్తున్నది. కాబట్టి మీరందరూ ఆలోచించండి.